హాయ్ రా. రీగల్ రిసోర్సెస్ అని చెప్పి ఒక కొత్త ఐపీఓ నిన్నే ఓపెన్ అయింది. అయితే జనాలందరూ దీని గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. దీని బిజినెస్ ప్లాన్ చాలా బాగుంది, బిజినెస్ మోడల్ బాగుంది. సో అసలు నువ్వు చెప్పారా, ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చు అంటావా? లిస్టింగ్ గెయిన్స్ కోసమైనా లేకపోతే లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు అంటావా? అండ్ అలాగే ఈ ఐపీఓని సింపుల్ లాంగ్వేజ్లో అనాలిసిస్ చేసేద్దామా? అలాగే చేద్దాం. టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ కంపెనీ బిజినెస్ మోడల్తో స్టార్ట్ చేసేద్దాం. ఈ రిగాల్ రిసోర్సెస్ అనేది ఒక కమోడిటీ ప్రాసెసింగ్ కంపెనీ. సింపుల్గా చెప్పాలి అంటే మేజ్ ఉంటుంది కదా, అదే మొక్కజొన్న ఉన్నది కదా, దీన్ని ప్రాసెస్ చేసి దానితో వేరే వేరే వాల్యుబుల్ ప్రొడక్ట్స్ చేసి అంటే తయారు చేసి అమ్ముతుంది అనమాట. మొక్కజొన్న పండించిన వాళ్ళకి అమ్మే వాళ్ళకి పెద్ద డబ్బులు మిగలపోవచ్చు, కానీ ఆ మొక్కజొన్నని ప్రాసెస్ చేసి వీళ్ళు చేసినట్టు వాల్యూ ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్మితే ఎక్కువ మార్జిన్స్ మిగిలే ఛాన్సెస్ ఉన్నాయంట. రైట్, ఈ ప్రాసెస్ని ఒక పిరమిడ్లో అర్థం చేసుకుందాం. ఫస్ట్ బేస్ లెవెల్ అంటే రా మెటీరియల్, రైతుల దగ్గర నుంచి మొక్కజొన్నని కొంటూ ఉంటారనమాట. ఇదే వాళ్ళ రా మెటీరియల్, ముడి సరుకు. లెవెల్ 2 బేసిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. అంటే ఆ మేజ్ని ప్రాసెస్ చేసి కార్న్ స్టార్చ్ అంటే పిండిని, అలాగే లిక్విడ్ గ్లూకోజ్ అంటే సిరప్ లాంటి బేసిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. ఈ బేసిక్ ప్రొడక్ట్స్ని డిఫరెంట్ ఇండస్ట్రీస్కి అమ్ముతూ ఉంటారన్నమాట. లైక్ కార్న్ స్టార్చ్ తీసుకున్నాం అనుకో, ఇది ఫుడ్ ఇండస్ట్రీలో సూప్స్ని థిక్ చేయడానికి, పేపర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, టెక్స్టైల్ ఇండస్ట్రీలో యాన్ యూజ్ చేస్తారు కదా, దాని తాలూకా గట్టిదనం పెంచడానికి ఇలాంటి వాటికి వాడుతూ ఉంటారు. సో వాళ్ళు కొంటూ ఉంటారు. నౌ లిక్విడ్ గ్లూకోజ్ అన్నాం కదా, ఇది బిస్కెట్స్ అని, స్వీట్స్ అని, ఐస్ క్రీమ్స్ అని, ఫార్మాలో సిరప్స్ అని వీటిలో స్వీట్నెస్ కోసం వాడుతూ ఉంటారు. సో అది లెవెల్ 2. నౌ లెవెల్ 3 వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్. ఈ ప్రాసెస్లో వచ్చిన బై ప్రొడక్ట్స్ నుంచి మేజ్ ఆయిల్ అని, గ్లూటెన్ మీల్ అని, ఇంకా అంటే ఇలాంటివి ఏంటంటే హై వాల్యూ ఐటమ్స్ అన్నమాట. ఇలాంటివి కూడా తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు. ఓకే. కాకపోతే అసలు వీళ్ళు ప్రొడక్ట్స్ అన్ని ఏ బ్రాండ్ నేమ్తో అమ్ముతున్నారు? ఎందుకంటే ఈ రీగల్ అనే పేరుతో అయితే నేను అసలు ఎప్పుడు ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు. కనిపించకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ప్యూర్ B2B బిజినెస్ టు బిజినెస్ మోడల్. అంటే మనలాంటి కన్జ్యూమర్స్కి అమ్మరు అనమాట. అంటే డైరెక్ట్గా మనలాంటి వాళ్ళు కొనలేము. వీళ్ళు ఏంటంటే బిజినెస్ చేసే కంపెనీస్కి అమ్ముతూ ఉంటారు. లైక్ వీళ్ళ క్లయింట్ లిస్ట్ చూస్తే నీకు అర్థమైపోతుంది. లైక్ పార్లే అని, బ్రిటానియా అని, ఇమామి, సిప్లా, డాబర్. సో పెద్ద పెద్ద జాయింట్సే వీళ్ళ కస్టమర్స్. అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా బిజినెస్ ఇస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళ క్లయింట్ లిస్ట్ చూస్తే నీకు అర్థమైపోతుంది కదా, వీళ్ళ తాలూకా కంపెనీ రెప్యుటేషన్ ఏంటి, ప్రోడక్ట్ క్వాలిటీ బాగానే ఉన్నది అనేది నీకు అర్థమవుతుందా లేదా? బాగుంది. అయితే ఆల్మోస్ట్ సేమ్ బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, సో వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు దేంట్లో స్పెషల్? చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే యాక్చువల్ టాపిక్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాటిలోకి వెళ్ళక ముందు ఏంటండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? ప్లీజ్ ఆ లైక్ అని, షేర్ అని, సబ్స్క్రైబ్ అని, కామెంట్ అని చేస్తూ ఉండండి. అలాగే ఇలాంటి ఐపీఓ వీడియోస్తో పాటు డైలీ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ ఈవినింగ్ వస్తూ ఉంటాయి. అండ్ వీకెండ్స్లో నాలెడ్జ్ వీడియోస్ కూడా షేర్ చేసే ప్లాన్లో ఉన్నాం. మా ప్లాన్ అయితే కొంచెం పెద్దగానే ఉన్నదండి. మాకు కావాల్సిందల్లా మీ సైడ్ నుంచి డబ్బులు ఏం అడగట్లేదు కదా, జస్ట్ మీ సైడ్ నుంచి ఏంటంటే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే మాకు మీరు ఇంకా సపోర్ట్ చేయాలి అనుకుంటే మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రెఫరల్ లింక్ ఉన్నదండి. డిమాట్ తాలూకా రెఫరల్ లింక్ ఉన్నది. దాని ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని అది యూస్ చేస్తుంటే మాకు ఇంకొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఐపీఓస్ అప్లై చేసినప్పుడు మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ నుంచి అప్లై చేస్తూ ఉండడం మంచిది. ఈ ఐపీఓస్ గురించి కూడా ఒక నాలెడ్జ్ వీడియో, అంటే ఐపీఓస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాట్మెంట్ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా అప్లై చేయాలి, ఇలాంటివన్నీ ఈ వీకెండ్లో ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాం. సో అదే కావాలా లేదా ఏంటంటే కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ అలాగే మీకు మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ ఉండడం మంచిది. సో మా రిఫరల్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుని యూస్ చేసుకుంటూ ఉంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే కదా? రైట్, వీళ్ళ స్ట్రెంత్, మ్యానుఫ్యాక్చరింగ్ తాలూకా స్ట్రెంత్లో చెప్పాలి అంటే వీళ్ళ ప్లాంట్ బీహార్లో ఉంది. రోజుకి 750 టన్స్ మేజ్ని ప్రాసెస్ చేయగలిగే కెపాసిటీ ఉంది వీళ్ళకి. అండ్ బీహార్లో ఉన్నదని చెప్పాం కదా, సో వీళ్ళ మెయిన్ పెద్ద స్ట్రెంత్ అదే అనమాట. ఎందుకంటే బీహార్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మేజ్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. సో రా మెటీరియల్ దగ్గరగా ఉండడం వల్ల వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యాక్టరీ నుంచి 1% కూడా పొల్యూటెడ్ వాటర్ బయటికి రాకుండా దాన్నే రీసైకిల్ చేసి మళ్ళీ వాడుకుంటూ ఉంటారనమాట. ఇది ఎందుకు మంచిది? ఎందుకంటే ESG ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ స్కోర్ ఇస్తుంది. దీనికి కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్యూచర్లో ESG ఫోకస్ చేసే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. నెంబర్ 3, ఇన్ హౌస్ పవర్ ప్లాంట్. వాళ్ళకి సొంతంగా పవర్ ప్లాంట్ ఉండడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ చాలా సేవ్ చేస్తారన్నమాట. సో ఇది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అనుకోండి ప్రాఫిట్ మార్జిన్స్ని పెంచుతుంది. ఓ సూపర్. అయితే మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ చెప్పారా? ఈ ఐపీఓ విండో ఆగస్ట్ 12 నుంచి 14 వరకు ఓపెన్లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ 96 to 102 రూపీస్. సో అంటే రిటైలర్స్ని అట్రాక్ట్ చేసే ప్రైస్ బ్యాండ్లో ఉన్నదన్నమాట. అండ్ అప్పర్ బ్యాండ్లో అప్లై చేయాలి అంటే 14,994 రూపీస్ ఉండాలి. ఎందుకంటే లాట్ సైజ్ 147 షేర్స్. వీళ్ళు మొత్తం ఇష్యూ 306 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 210 crores, అంటే ఆ డబ్బులు కంపెనీలోకి వస్తాయి. అండ్ ఆఫర్ ఫర్ సేల్ 96 crores, అది ప్రమోటర్స్కి వెళ్ళిపోతాయి. జస్ట్ 306 crores మాత్రమేనా? అంటే చాలా చిన్న ఐపీఓ ఇది. అయితే 96 crores ప్రమోటర్స్ తీసుకుంటున్నారు, మిగిలిన 210 crores ఉంది కదా, దాన్ని దేనికోసం వాడతారు వీళ్ళు? అంటే ఎక్స్పాన్షన్ కోసం దేనికోసం వాడతారు?
ప్రాపర్ క్వశ్చన్ అడిగారా. ఈ ఐపీఓ పరంగా ఇది చాలా క్రిటికల్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే 210 crores ఫ్రెష్ ఇష్యూ కదా కంపెనీకి. అందులో 159 crores అప్పులు తీర్చడానికే వాడుతున్నారు అనమాట. మిగిలిన 51 crores వర్కింగ్ క్యాపిటల్ అంటే రోజువారీ ఖర్చులు అండ్ జనరల్ కార్పొరేట్ పర్పస్ అని చెప్తారు. సో గ్రోత్ కోసం, ఎక్స్పాన్షన్ కోసం, అంటే కొత్త ఫ్యాక్టరీ పెట్టడానికి లేదంటే ఉన్న ఫ్యాక్టరీ ఎక్స్పాండ్ చేయడానికి ఇలాంటి వాటికి ఏమి ఈ ఐపీఓ డబ్బులు వాడటం లేదనమాట. ఇది కొంతమంది ఇన్వెస్టర్స్ నెగిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయం గురించి ఇంకా డీటెయిల్గా లాస్ట్లో మాట్లాడదాంలే. ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నావు చెప్పు. 159 crores అప్పులు తీర్చడానికి అంటున్నావు కాబట్టి ముందు అసలు వీళ్ళది డెట్ టు ఈక్విటీ రేషియో చెప్పరా. అండ్ అలాగే వీళ్ళు ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, అసలు ప్రాఫిట్స్లోనే ఉన్నారా? ఫైనాన్షియల్స్లో చెప్పుకుంటే బాగానే గ్రో అవుతూ వెళ్తున్నారు. 2023లో వీళ్ళ తాలూకా రెవెన్యూస్ 480 crores, అలాగా 2025కి 917 crores. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే ఆల్మోస్ట్ లైక్ డబుల్ అయినట్టే. 16 crores నుంచి 22 crores నుంచి ఊపింగ్ 47 crores. అయితే ఐపీఓకి ముందు ఇలాంటి నెంబర్స్ చూపించడం అన్నీ కామనే. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే ఫ్యూచర్లో వచ్చే రెవెన్యూస్, ప్రాఫిట్స్ ఇవి కూడా చూస్తూ ఉండాలి. అండ్ వీళ్ళ తాలూకా బారోయింగ్ 507 crores, అది కొంచెం ఎక్కువ అండ్ పెరుగుతూ ఉన్నది కూడా. సో వీళ్ళ తాలూకా డెట్ టు ఈక్విటీలా తీసుకుంటే ప్రస్తుతానికి 2.08లా ఉన్నది. నా ఒక ఫండమెంటల్ ఇన్వెస్టర్ అంటే డెట్ టు ఈక్విటీ ఎక్కువ ఉన్నది, అది ఓకే. బట్ డెట్స్ తీసుకోవడం వల్ల కంపెనీకి రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయా లేదా అనేది చూడడానికి ఏం యూజ్ చేస్తాడు? ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ ఈ రెండింటిని కంపేర్ చేస్తారు. ఆర్ఓసిఈ కన్నా ఆర్ఓఈ తక్కువ ఉంటే కాస్ట్ ఆఫ్ డెట్స్ కన్నా వీళ్ళ తాలూకా రిటర్న్స్ తక్కువ ఉన్నట్టు. ఆర్ఓసిఈ కన్నా ఆర్ఓఈ ఎక్కువ ఉంటే ఆ లివరేజ్ ఎఫెక్ట్ వల్ల మార్జిన్స్ పెరుగుతున్నట్టు. మార్జిన్స్ కాకపోయినా సరే రిటర్న్స్ పెరుగుతున్నట్టు. అది ఇందులో ఆర్ఓసిఈ 14.17% ఉంటే ఆర్ఓఈ 20.25% ఉంది. సో వీళ్ళ లివరేజ్ మంచిదే అనమాట, దానివల్ల ప్రాఫిట్స్ చేసుకుంటున్నారు. బట్ మరీ అంత లివరేజ్, అంత డెట్స్ ఉండడం వల్ల ఏంటంటే డౌన్ సైకిల్స్లో వీళ్ళు దొరికిపోతారు. అదైతే ప్రాబ్లం ఉన్నది. వీళ్ళు బాగానే ఉంది. అయితే ఒకసారి కాంపిటీటర్స్తో కూడా కంపేర్ చేసి చెప్పరా. అండ్ అలాగే వీళ్ళు వాల్యుయేషన్స్ కూడా బాగున్నాయి లేదో కూడా చెప్పే. ఈ టేబుల్ చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్కలా చూపిస్తున్నారు. సో మనం ఎగ్జాక్ట్ నెంబర్స్ లాని చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ వాల్యుయేషన్ ఎలా ఉందో అనేది మనం తెలుసుకోవాలి అంతే కదా. ఇందులో డిఫరెంట్ కంపెనీస్ లైక్ సాన్స్టార్ లిమిటెడ్ అని, గుల్షన్ అని, సుఖ్జిత్ అని ఇలాంటివి చూపిస్తున్నారు. ఇందులో 3 years తాలూకా CAGR లా చూస్తే రీగాల్ రిసోర్సెస్ 36% పెరిగింది, మిగతా సన్స్టార్ లిమిటెడ్ 45% పెరిగింది. ఎబిట్టా తాలూకా మార్జిన్ లా చూసుకుంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఇది ఎక్కువే. ప్యాట్ మార్జిన్ లా చూసుకుంటే కొంచెం డీసెంట్ అనమాట ఇది. నెక్స్ట్ రిటర్న్స్ అండ్ లివరేజ్ రేషియోలా చూస్తే రీగాల్ వల్ల ఆర్ఓఈ 20% అనుకున్నాం కదా, ఇది టాప్. మిగతా పిఎస్తో పోల్చుకుంటే ఇది టాప్. డెట్ టు ఈక్విటీలా చూసినా సరే టాప్. సో డెట్స్ ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఆ లివరేజ్ ఎఫెక్ట్ వల్ల ఆర్ఓఈ ఎక్కువ ఉన్నది, అది గుర్తుపెట్టుకోండి మీరు. నా వాల్యుయేషన్ అనాలిసిస్లో చూస్తే రీగాల్ వల్ల పిఈ 15 to 16లో ఉన్నది అంటున్నారు. కొంతమంది వెబ్సైట్స్ ఏంటంటే 21 అంటున్నారు. సో అందుకే నేను చెప్తున్నాను, నెంబర్స్ అటు ఇటు కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ఆ పిఈలా చూస్తే బాగా తక్కువ అని చెప్పలేం, బాగా ఎక్కువ అని చెప్పలేం, ఒక మీడియం రేంజ్లో ఉన్నట్టు. అలాగే ప్రైస్ టు బుక్ రేషియోలో చూస్తే మాత్రం ఎక్కువ వాల్యుయేషన్లో ఉన్నారు. ప్రైస్ టు సేల్స్ రేషియోలో చూసుకుంటే అది కూడా మీడియం రేంజ్లో ఉన్నదన్నమాట. సో ఏంటంటే రీగాల్ వాళ్ళ ఆర్ఓఈ ఏదైతే ఉన్నదో 20% ఆర్ఓఈ ఏదైతే ఉన్నదో ఇది వాళ్ళ పిఎస్తో పోల్చుకుంటే చాలా డబుల్ అనమాట, డబుల్ కన్నా ఎక్కువ. సో హై గ్రోత్ అండ్ హై రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉన్న కంపెనీకి కొంచెం ప్రీమియం వాల్యుయేషన్ ఇవ్వడం మార్కెట్లో కామన్. అంత వాల్యుయేషన్లో కూడా వీళ్ళు ఈ మీడియం రేంజ్లో వస్తున్నారు కాబట్టి వాల్యుయేషన్స్ జస్టిఫైడ్ అనే చెప్పుకోవచ్చు. అసలు వీళ్ళు గ్రోత్ అవుట్లుక్కి ఈ వాల్యుయేషన్ జస్టిఫైడ్ అయినా అంటావా? అండ్ అలాగే ఫైనల్ చాప్టర్కి వెళ్తే అసలు వీళ్ళు పాజిటివ్స్, అదే స్ట్రెంగ్స్ ఏంటో చెప్పారా? స్ట్రెంగ్స్ అండ్ పాజిటివ్స్ చెప్పుకుందాం. ఎందుకంటే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే క్వశ్చన్కి వీటి నుంచి ఆన్సర్స్ వస్తాయి. ఫస్ట్, బ్లిస్టరింగ్ ఫైనాన్షియల్ గ్రోత్, నెంబర్స్ మాట్లాడుతున్నారా. టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ గ్రోత్ ఎక్సెప్షనల్ గా ఉంది కదా. 2, స్ట్రాటజిక్ లొకేషన్ అండ్ ఈఎస్జీ ఫ్రెండ్లీ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బీహార్లో ప్లాంట్ ఉండడం వల్ల వీళ్ళకి రా మెటీరియల్ అడ్వాంటేజ్ ఉన్నది అండ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉన్నది కదా. అండ్ ఇన్ హౌస్ పవర్ ప్లాంట్ వల్ల ఏంటంటే కాస్ట్ ఎఫిషియన్సీ, ఈఎస్జీ రేటింగ్స్ పెరుగుతున్నాయి. నెంబర్ 3, ఫ్యూచర్ గ్రోత్ ఇంజిన్. స్టార్చ్ తాలూకా డెరివేటివ్స్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసే ప్లాన్ లో ఉన్నాము అని చెప్పి మేనేజ్మెంట్ అంటుందన్నమాట. మరి అది ఎంతవరకు తీసుకొస్తారు ఏంటనేది చూడాలి. ఎందుకంటే స్టార్చ్ తాలూకా డెరివేటివ్స్ ఏంటంటే హై మార్జిన్ ప్రొడక్ట్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ స్టార్చ్ ఏంటంటే 5 to 6% అలా మార్జిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ డెరివేటివ్స్ మీద 15 to 20% మార్జిన్ కూడా రావచ్చు అని అనలిస్ట్ అంటున్నారు. సో అలాంటి దాంట్లో వీళ్ళు ఎక్కువ ఎక్స్పాండ్ అవుతూ ఉంటే, ఆ ప్రోడక్ట్ మిక్స్ ఇటువైపు ఎక్కువ చేసుకుంటూ వస్తే వీళ్ళ తాలూకా మరి మార్జిన్స్ పెరుగుతున్నట్టే కదా. సో అది అవుతుందా లేదా అనేది స్పెక్యులేషన్. నెంబర్ 4, రీజనబుల్ వాల్యుయేషన్. వాల్యుయేషన్స్ పిఎస్తో కంపేర్ చేస్తే బాగానే ఉన్నది అనుకున్నాం. నెంబర్ 5, అగ్రెసివ్ మేనేజ్మెంట్. 2018లో 180 TPD కెపాసిటీ ఉన్న వీళ్ళు ఇప్పుడు 750 TPD కెపాసిటీకి వచ్చారు, అంటే టన్స్ పర్ డే. సో ఇది మేనేజ్మెంట్కి ఉన్న విజన్ అని, ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ అనేది చూపిస్తుంది. ఓకే, అయితే ఫైనల్గా అప్లై చేసే ముందు ఏమైనా జాగ్రత్త పడే పాయింట్స్ ఉన్నాయా? అంటే రెడ్ ఫ్లాగ్స్, అదే రిస్క్లు ఏమైనా ఉన్నాయా అంటున్నాను. రిస్క్ ఆర్ వీక్నెస్ చెప్పాలి అంటే ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్పాలి అంటే, ఒకటి హెవీ డెట్. అక్కడ పాజిటివ్లా చెప్పాలంటే ఆర్ఓఈ పెరిగింది, బట్ ఇక్కడ హెవీ డెట్. ఒకవేళ డౌన్ సైకిల్స్ ఏమైనా వస్తే ఇది దొరికిపోతుంది. డెట్ టు ఈక్విటీ రేషియో 2.8. ఐపీఓ తర్వాత ఇది కొంచెం తగ్గిస్తామని అంటున్నారు, బట్ అది ఎంతవరకు తగ్గిస్తారు ఏంటి అనేది చూస్తూ ఉండాలి.
2 ప్రమోటర్స్ సెల్ చేస్తున్నారు ఓఎఫ్ఎస్ 96 crores. ఓకే. 3 హెవీ క్లయింట్ కాన్సన్ట్రేషన్. ఇది జాగ్రత్తగా వినాలి. ఈ కంపెనీ రెవెన్యూలో 50% ఆఫ్ ద రెవెన్యూస్ టాప్ 10 కస్టమర్స్ నుంచే వస్తూ ఉంటాయి. సో ఇది ఒక డబల్ ఎడ్జ్డ్ స్వాట్ టైప్ అనమాట. ఎందుకంటే పెద్ద క్లయింట్స్ ఉండటం మంచిదే, కానీ ఒకవేళ అందులో ఎవరైనా ఒకరు ఆగిపోయి లేదంటే ఆ టాప్ 10 క్లయింట్స్లో ఒక 5 క్లయింట్స్తో వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎక్కువ రెవెన్యూలో డెంట్ వస్తుంది కదా. సో డైవర్సిఫికేషన్, మరీ ఎక్కువ డైవర్సిఫికేషన్ లేదు క్లయింట్ తరపు నుంచి. 4 రా మెటీరియల్ అండ్ సప్లయర్ రిస్క్ కూడా. 83% ఆఫ్ ద మేజ్ ఈ వీళ్ళకి ఒక 10 సప్లయర్స్ నుంచే వస్తుంది అనమాట. సో అటు కస్టమర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, ఇటు సప్లయర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. అండ్ ఈ సప్లయర్స్ పరంగా మాట్లాడుకుంటే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్లో ఏమీ లేవు, అర్థమైంది కదా. సో ప్రైసెస్ ఎప్పుడైనా వాళ్ళు పెంచవచ్చు, తగ్గించవచ్చు, వీళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఆ ప్రాబ్లం అనేది ఉన్నది. అలాగే ఈ మేజ్ తాలూకా ప్రైసెస్ వెరీ వాలటైల్. మాన్సూన్ బట్టి, గవర్నమెంట్ తాలూకా ఎంఎస్పీ బట్టి, ఎక్స్పోర్ట్ పాలసీస్ బట్టి ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. వీళ్ళ తాలూకా ప్రైసెస్ పెరిగితే మార్జిన్స్ తగ్గుతాయి కదా మరి. ఓకే, గుర్తుపెట్టుకుంటాను. అయితే ఇందాక ఒక విషయం తర్వాత మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, అదే వీళ్ళు డెట్ తీర్చడానికి ఐపీ డబ్బులు వాడుతున్నారు కదా, మరి అది పాజిటివ్లో తీసుకోవాలా నెగిటివ్లో తీసుకోవాలా? చూడడానికి ఇది నెగిటివ్ లా అనిపిస్తుంది, బట్ డీప్ గా వెళ్దాం. హై డెట్ ఉంటే హై ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటాయి కదా. సో కంపెనీకి సంబంధించిన లాభంలో పెద్ద చంక్ వడ్డీకే వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఒకవేళ డౌన్ ట్రెండ్స్ ఏవైనా వస్తే వీళ్ళ తాలూకా రెవెన్యూస్ అని ప్రాఫిట్స్ అని తగ్గుతూ ఉంటాయి, బట్ కట్టాల్సిన అప్పులు కడుతూ ఉంటారు. సో అది ప్రాబ్లమే కదా. అండ్ అలాగే ఇంకొకటి, ఈ అప్పు తీర్చడం వల్ల ఏంటంటే వీళ్ళ ఫైనాన్షియల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో ఒకవేళ వీళ్ళు ఎక్స్పాండ్ చేద్దాము అనుకున్నప్పుడు ఒకవేళ అప్పు తీసుకోవాలి, తక్కువ వడ్డీగా అప్పు తీసుకోవాలంటే అది ఎయిడ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ తాలూకా క్రెడిట్ రేటింగ్ మంచిగా వస్తుంది కదా. బ్యాలెన్స్ షీట్ బాగుంటే క్రెడిట్ రేటింగ్ మంచిగా వస్తుంది. అండ్ మంచి ఇంట్రెస్ట్ రేట్కి డెట్స్ అనేది తీసుకుంటూ ఉండొచ్చు వీళ్ళు. సో ఫైనల్గా చెప్పరా, అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు ఏ పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి? ఇక్కడే కొంచెం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇవేవి డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీకు పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా. సో ఇంకొంచెం అలాగే ఆ పరంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ గానే అనాలిసిస్ అనేది ఇస్తూ ఉంటాను ఏదైనా సరే. సో ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ లా తీసుకోకండి. మేము సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అంతకన్నా కాదు. మీ ఓన్ అనాలిసిస్ యాడ్ చేసుకొని ఆర్ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ ని కలిసి మీ డెసిషన్ మీరు తీసుకోండి. నా పరంగా చెప్పాలి అంటే అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అంటే హై రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతవరకు అనాలిసిస్ చేసుకోవచ్చు, కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చెప్తున్నాను కదా, ఇప్పుడు ప్రస్తుతానికి గ్రోత్ పొటెన్షియల్ బాగానే ఉన్నది అంటున్నారు. ఏది ఇండస్ట్రీ పరంగా చూసినా కంపెనీ కూడా బాగానే గ్రో అవుతుంది అంటున్నారు. బట్ వీళ్ళ తాలూకా ఆ స్టార్చ్ డెరివేటివ్స్లోకి ఎంతవరకు వెళ్ళగలరు, అప్పులు ఎంతవరకు తీరుస్తారు, ఇవన్నీ స్పెక్యులేషన్స్ అనమాట. అండ్ బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ QIB సబ్స్క్రిప్షన్ 20-30 times కన్నా ఎక్కువ ఉన్నదా లేదా అనేది చూసుకొని అప్పుడు కావాలంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం దేనికోసం కన్సిడర్ చేసుకోవచ్చు మీరు. అంటే అనాలిసిస్ చేసుకోండి మీరు. లో రిస్క్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు జంపిన్ అవ్వాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. చూద్దాం, ఒక 2-3 quarters అలా చూసుకొని మేనేజ్మెంట్ ఏదైతే చెప్పిందో అదంతా నిజం అవుతుందా లేదా అనేది చూసుకొని, అండ్ అలాగే గవర్నమెంట్ తాలూకా పాలసీ సపోర్ట్ చేస్తున్నాయా లేదా ఇవన్నీ చూసుకొని బిజినెస్ పరంగా బాగా ఆలోచించుకొని అప్పుడు జంపిన్ అవ్వడం బెస్ట్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ ఇంకో 2 IPOs రాబోతున్నాయి. వాటి మీద కూడా మేము తప్పనిసరిగా వీడియో చేస్తాం. అది మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇవన్నీ చేసేయండి. చేస్తారా? కామెంట్లో కూడా ఏదో ఒకటి సజెషన్ ఏదో ఒకటి పెట్టేయండి. పెట్టేశారా? మళ్ళీ కలుద్దాం అయితే. బాయ్ అయితే.